హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ మ్యాప్లో చూస్తే ఆస్ట్రేలియా చాలా పెద్ద దేశంగా కనిపిస్తుంది. దాని విస్తీర్ణం భారతదేశం కంటే రెండింతలకు దగ్గరగా ఉంటుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంత పెద్ద భూమి ఉన్నా అక్కడ జనాభా మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. భారతదేశంలోని కొన్ని పెద్ద నగరాల జనాభాతో పోల్చినా ఆస్ట్రేలియా మొత్తం జనాభా అంతగా ఉండదు. మరెందుకు ఇలా ఉంది? ఎందుకు ఆ దేశంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి? ఈరోజు ఆ ఆసక్తికరమైన రహస్యాన్ని తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలో దాదాపు 85% మంది ప్రజలు సముద్ర తీరానికి దగ్గరగా నివసిస్తూ ఉన్నారు. దేశ మధ్య భాగంలో వేల కిలోమీటర్ల మేర విస్తరించిన ప్రాంతాలు దాదాపు జనావాసాలు లేకుండా కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం అక్కడి వాతావరణం. ఆస్ట్రేలియా మధ్య భాగంలో భారీ ఎడారులు ఉన్నాయి. అక్కడ వేసవిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. నీటి వనరులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల పెద్ద నగరాలు లేదా వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు అక్కడ కనిపించవు. కానీ కేవలం ఎడారులే కారణం కాదు. ఆస్ట్రేలియా భౌగోళిక నిర్మాణం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. దేశం తూర్పు వైపు ఉన్న పర్వత శ్రేణులు సముద్రం నుంచి వచ్చే తేమగాలులను అడ్డుకుంటాయి. ఫలితంగా దేశంలోని లోపలి ప్రాంతాలకు తగినంత వర్షపాతం చేరదు. వర్షాలు తక్కువగా ఉండటంతో నదులు కూడా పరిమితంగా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది ప్రజలు నీరు లభించే తీర ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా చరిత్రను పరిశీలిస్తే మరో ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. వేల సంవత్సరాల పాటు అక్కడ స్థానిక ఆదివాసీలు మాత్రమే నివసించారు. తర్వాత యూరోపియన్ అన్వేషకులు అక్కడికి చేరుకున్నారు. బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాతే అక్కడ పెద్ద ఎత్తున జనాభా పెరగడం మొదలైంది. అయితే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే వలసలు చాలా నెమ్మదిగా జరిగాయి. దీనివల్ల జనాభా పెరుగుదల కూడా పరిమితంగానే కొనసాగింది. 1850లలో బంగారం కనుగొనబడిన తర్వాత ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఆస్ట్రేలియాకు వెళ్లడం ప్రారంభించారు. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం చాలా కాలం వరకు కఠినమైన వలస విధానాలను అమలు చేసింది. ఫలితంగా జనాభా పెరుగుదల ఇతర దేశాల మాదిరిగా వేగంగా జరగలేదు. ప్రస్తుతం మాత్రం భారతదేశం, చైనా మరియు ఇతర దేశాల నుంచి వేలాది మంది అక్కడకు వలస వెళుతున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆస్ట్రేలియా మొత్తం భూభాగంలో చాలా చిన్న భాగం మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. నీటి కొరత, పొడి వాతావరణం, తరచుగా వచ్చే కరువులు మరియు అడవి మంటలు దేశానికి పెద్ద సవాళ్లుగా మారాయి. వాతావరణ మార్పుల ప్రభావం కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే భవిష్యత్తులో జనాభా పెరిగినా ఎక్కువ మంది మళ్ళీ తీర ప్రాంతాల చుట్టూనే స్థిరపడే అవకాశం ఉంది. అంత పెద్ద దేశమైనా ఎందుకు ఖాళీగా కనిపిస్తుందనే ప్రశ్నకు సమాధానం ఒక్కటి కాదు. ఎడారులు, వర్షాభావం, నీటి కొరత, భౌగోళిక పరిస్థితులు, చరిత్ర మరియు వలస విధానాలు అన్నీ కలిసి ఈ పరిస్థితిని సృష్టించాయి. అందుకే ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.